ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైబ్రియా మాల్, ఒంగోలు. మంగమూరు రోడ్లో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు ప్రయత్నంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలవకట్ట రోడ్డుపై రాస్తా రోకు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి మద్దతు తెలిపారు. మంగమూరు రోడ్డు నుండి సమతానగర్కు వెళ్లే సాగర్ కాలువ కట్టపై జనావాసాల మధ్య గుట్టుగా మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు. వారం రోజులుగా పనులు జరుగుతుండగా ఏమి నిర్మిస్తున్నారని అడిగితే దుకాణం మాత్రమేనని నిర్వాహకులు చెప్పారని తెలిపారు. అయితే మంగళవారం గ్రిల్ అమర్చడంతో అది మద్యం దుకాణమని గుర్తించిన మహిళలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో చేరిన మహిళలు దుకాణంలోని సామాగ్రిని బయటకు తీసి నిరసన తెలిపారు. మహిళల ఆగ్రహానికి భయపడి దుకాణ యజమాని అక్కడ నుండి పరారయ్యాడు. మద్యం బాటిల ర్యాకులను రోడ్డుపై అడ్డంగా పెట్టి కొంతసేపు రాస్తారోకు నిర్వహించారు. మద్యం దుకాణం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు నినాదాలు చేశారు. తొలగించాలి మద్యం షాపుని. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మద్యం షాపును పెట్టి అల్లరి సృష్టిస్తున్న అల్లరి మోకలను తొలగించాలి. మద్యం షాపుని తొలగించాలి. షాపుని తొలగించాలి. మద్యం షాపుని తొలగించాలి. మద్యం షాపుని అరికట్టాలి. మద్యం షాపు నాటకాలను షాపును తొలగించాలి. ఇళ్ల మధ్యలో మద్యం షాపును మధ్యలో మద్యం షాపుని షాపు ఓనర్ని పెట్టే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు పెడుతున్నారో వాటి మీద చర్య తీసుకోవాలి. షాపు తొలగించే వరకు ఏమాత్రం ఈ షాప్ ఇక్కడి నుంచి తొలగించే వరకు ఏమాత్రం వెనకాడో. దీని మీద చర్య తీసుకునే వరకు వెనకాడో. స్థానికంగా ప్రజలందరినీ కోడ వేసి ఈ మద్యం షాప్ను తొలగించే వరకు పోరాడతాం. తొలగించాలి మద్యం షాపుని తొలగించాలి. మద్యం షాపుని తొలగించాలి. సోదరి సోదరులారా, ఎంతో ప్రశాంతంగా ఉండే మిడిల్ క్లాస్ ప్రాంతంలో శాంతి లేకుండా ఈ ప్రాంతంలో మద్యం షాపు పెట్టి మద్యం షాపులు ఉన్న సాట ఎలాగుందో పరిస్థితి. ప్రాంతంలో ఈ మద్యం షాపు నిర్మాణం చేయకుండా దీన్ని తొలగించే వరకు మనం కలిసి పోరాడాలని, దీన్ని తొలగించే వరకు ఏమాత్రం వెనకాడకూడదని. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొదలైందంటే దీన్ని తొలగేరు. పెట్టక ముందే మనం ఏదైనా పోరాడాలా, దీన్ని తొలగించే వరకు మనం సాధించుకోవాలని కోరుతూ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి మేము ఇక్కడ స్థానికంగా ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్నామండి. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా కాలం గడిచిపోతూ ఉంది. కానీ ఒక వారం రోజుల నుంచి మద్యం షాప్ పెడుతున్నారని తెలిసింది. ఇక్కడ కూడా ప్రశాంతత అనేది లేదు. భయాందోళనకి గురవుతూ ఉన్నారు. మద్యం షాప్ పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దానివల్ల ఎన్నో అరాచకాలు జరుగుతాయని కూడా అందరికీ భయభ్రాంతుల్లో ఉన్నారు. ఈ షాప్ ఇక్కడ పెట్టకూడదని చెప్పి మేము స్థానికులం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు షాప్ ఓనర్కి మేము ఫోన్ చేయడం జరిగింది. కానీ షాప్ ఓనర్ గారు నాకేం సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ షాప్ పెడితే మాత్రం మేమెవ్వరం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఎంత దూరమైనా వెళ్తాం, మా ప్రాణాలు తెగించైనా మేము దీన్ని అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. చెప్పినప్పుడు మేము అనుకున్నాము మనం అందరం కలిసి ముందే మహిళలు మనం అందరం ఉండాలి అని చెప్పి మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఆ ఓనర్కి మా వాళ్ళు ఫోన్ చేశారంట. పెట్టే మేము ఒప్పుకోమండి, మేమందరం వచ్చేస్తాము, మహిళలు అందరం ముందుండి మేము పెట్టనేయమంటే లేదమ్మా
బార్ షాప్కి ఏం కాదు, ఏదో రెస్టారెంట్స్ పెట్టుకుంటున్నారంట అని చెప్పారు. అందుకని మేము ఈ 10 రోజుల నుంచి సైలెంట్గా మెదలకుండా ఉన్నాము. ఇప్పటికిప్పుడు ఇక్కడ బార్ షాప్ పెడుతున్నారని నిన్నే తెలిసినప్పుడు ఈ ఏరియాలో మహిళలందరికీ చెప్పి మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ షాప్ పెట్టకుండా చేయాలనేది మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఏరియాలో ఇప్పటివరకు జనాల నుంచి ఫ్యామిలీలు ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంది. ఎడారిలైనా దూరంగా ఉన్నా బాగా ప్రశాంతంగా ఉంది. ఈ మధ్యలో ఇళ్ల మధ్యలో బార్ షాప్ పెడితే ఇంక ఈ ఏరియాలో అద్దెలకు ఉండేవాళ్ళైనా ఓనర్స్ అయినా ఎవరైనా మహిళలు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి పోయి తిరిగి వస్తూ ఉంటారు ఊళ్ళకెళ్ళి. వచ్చే ప్రశాంతత ఇక్కడ ఉండదనేది మేము అనుకుంటున్నాము. అందుకని ఆ ఓనర్తో అయినా పెట్టే షాపు ఆయనతోటైనా మాట్లాడి మేము ఎక్కడికైనా వెళ్ళి ఈ షాపు ఇక్కడ పెట్టకుండా చేయాలనేది మేము నిర్ణయించుకుంటున్నామండి. అదేవిధంగా అందరూ ఇక్కడ ఉండే ఏరియా మొత్తం మహిళలు ముందు వచ్చి వాళ్ళు మేమున్నామని చెప్పి చెప్తున్నారు. అందరూ నిలబడతారు. మీ పేరు చెప్పు. నా పేరు నాకు షాప్ తీసేసేవారు. తొలగించాలి ఏరియాలో బ్రాందీ షాపును, తొలగించాలి ఏరియాలో బ్రాందీ షాపును, తొలగించాలి ఏరియాలో బ్రాందీ తొలగించాలి ఏరియాలో బ్రాందీ షాపుని, తొలగించాలి ఏరియాలో బ్రాందీ షాపుని, తొలగించాలి ఏరియాలో బ్రాందీ షాపుని, ఏరియాలో బ్రాందీ షాప్ తీసేసే వరకు మేము ఉద్యమిస్తాం. బ్రాందీ షాప్ తీసేసే వరకు ఉద్యమిస్తాం. ఈరోజు ధైర్యంగా మీరు ఈ బ్రాందీ షాపుని నిలబెట్టడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే ఇక్కడ బ్రాందీ షాపు ఇవి పెట్టారు అంటే ఇప్పుడు మీరు ఏమైతే చెప్పారో ఆ ఇబ్బందులన్నీ వస్తాయి. ఇప్పటికే ఈ ప్రాంతమంతా గంజాయి మద్యం తాగేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బ్రాందీ షాప్ పెడితే ఇక్కడ ఇళ్ళు అనేటువంటి ఉండవంటే ఇళ్ళల్లో ఉండాలి. మనం ఇంట్లో నుంచి బయట రావడానికి అవకాశం ఉండదు. అందులో ప్రత్యేకించి ఇక్కడ పూర్తిగా నివాస ప్రాంతాలు అందరూ ఇళ్ళల్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టడం అంటే ఇచ్చే వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి ఆదాయం కావాలి. ఎవరు ఏమైనా సరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని దీన్ని ఈ రోజుతో ఇట్లని ఆపితే మళ్ళీ పెట్టేస్తారు. వాళ్ళకి రకరకాలైనటువంటి మీ అందరికంటే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ పలుకుబడి ఉంటుంది. అందుకని ఎంత పలుకుబడి ఉన్నా సరే వాళ్ళు దిగి రావాలి, ఇక్కడ పెట్టకుండా ఉండాలంటే వీరందరూ ఇప్పుడు ఎట్లా పోగయ్యారు. ఇంటింటికి తిరిగి దీన్ని పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అధికారులు, ఎక్సైజ్ వాళ్ళు. అట్లాగే దీన్ని ప్రోత్సహించినటువంటి ప్రజాప్రతినిధులు. వాళ్ళకి మాకు తెలియదంటారు, తెలియకపోతే మంచిది ఎప్పుడైనా తెలుసుకొని ఆపముని ఎమ్మెల్యేకి, ఇక్కడ కార్పొరేట్లకి, వీళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళందరి కదలికను బట్టి అవసరమైతే ఇక్కడ కాదు ఆ రోడ్డుని బంద్ చేసైనా సరే మొత్తం ఇక్కడ బ్రాందీ షాప్ అనేటువంటిది పర్మిషన్ రద్దు చేసే వరకే మీరు పోట్లాడాలి. మీ పోరాటానికి మేము అండగా ఉంటాం. మహిళా సంఘం వీళ్ళందరికీ కూడా చెప్పి ఒంగోలు నగరంలో ఉండేటువంటి మహిళా సంఘం వాళ్ళు వస్తారు. మీరు సాయంత్రం మాట్లాడుతారు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పత్రికలు సేకరించి ఒక తేదీ రేపా పోరాటానికి మేము ఇందులో భాగస్వామ్యమే. అయినా సరే మా వరకే కాకుండా మాకు తెలిసినటువంటి మా పరిధిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోరాటానికి మద్దతుగా మేము సమీకరిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ నేను ఈ బ్రాందీ షాప్ తొలగించే వరకు మేము కూడా మీకు సహాయంగా ఉండి మీకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ బ్రాందీ షాప్ని తొలగించే వరకు పోరాడతామని తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇక్కడి నుంచి తొలగిస్తేనే మన పోరాటం ఆగుద్ది. ఆ పోరాటానికి మీరందరూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవేశం మారుతున్నారు, మీరు చాలా ఆవేశం మారుతారు. మీ చుట్టుపక్కల కాదు మా వరకు నుంచి
నీకేం అవసరం? కొంపలు కట్టుకున్నాము వాడు చేత భాష పెట్టాడు కొడుకు అసలు ఇప్పుడు వాడు మాట్లాడుతుంటేనే ముందు దాగి ఉన్నాడు. అది వాడు ముందు దాగే మాట్లాడుతున్నాడు. అది పెడతానన్నాడుగా వాళ్ళు ఎవరైనా 30 మంది మహిళలు వచ్చి 50 మంది ఉన్నాయి. 50 మంది వాళ్ళే మేము అడుగుతున్నాం ఇలా లిక్కర్ పెడుతున్నారండి. ఇట్లాగా నేను మేము హోటల్ మీకు మందు పెడుతున్నారు. మీరు ఒక్కసారి రాండి, నేను చేసుకుంటాను. లిక్కర్ 10 రోజుల నుంచి జరుగుతుంది. నేను చూసాడంట. ఏం చూస్తే ఎప్పుడు చూస్తాను సార్. రాత్రిపూట మేము ఆడవాళ్ళమి. రాత్రిపూట మా మెల్ల చైళ్ళు చాలా మంది సరే మేము ఇవ్వట్లేదమ్మా మా దగ్గరికి ఇప్పుడు రాలేదు. 10 రోజుల నుంచి కాళ్ళ ఎలా పడుతున్నాం. వాళ్ళ ఇష్టము. పెట్టుకుంటే ఏదైనా పెట్టుకోండి. మేము ఊరుకుంటారు అసలు. కట్టుకున్నాం, పర్మిషన్ తీసుకున్నాము. కట్టుకున్నామా ఆ రోజు ప్రశాంతంగా ఉంటుందని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను రాను అసలు. ఏంది మీ గోళ అని అంటారు. ఎమ్మెల్యే కడిపోండి, ఎవరికైనా పండి, మేమేం చేయమంటున్నారు అసలు. కూర్చోమని పెట్టుకోండి సార్. మేము ఎందుకు అడుగుతాము? మాకు అవసరం లేదు కదా. అందరూ ఆడవాళ్ళు ఉంటున్నాం సార్ ఇళ్లలో. మేము రాత్రి భయం సార్. నేను దొంగతనం జరిగింది వాళ్ళ ఇంట్లో. దొంగతనం పట్టించుకున్నాడు. ఆ ఇంట్లో సైకిల్ ఎత్తుకొని మెడల్లో చైన్లు లాక్కొని పోతున్నారు. మేము రోడ్డు మీద వచ్చి మెడల్లో చైన్లు లాక్కొని పోతున్నారు. భయం పడుతుంది. పడింది, తలకాయ పగిలింది సార్ మొన్న లాక్కుంటుంటే చైన్ లాక్కుంటే. మేమెవరు నడపాలా? నీకు ఒక సీన్ కనపడ్డాడు. అసలు ఎవరున్నారు ఆ సీన్? అసలు మేము వేసాం బయట. లాగమన్నాం. కాలేసింది మేమే. పట్టుకున్నాడండి. అడగలేదు. సమాధానం చెప్తాను. అది చంపి పడేసి మేమంతా రోడ్డుకి అడ్డం పడుకుంటాం. చంపేయండి. డెవలప్ చేసుకోండి. డబ్బులు పెట్టుకొని రోడ్లు పోసుకున్నాం. ఇప్పుడు రేపులేసి మీ ఇష్ట ప్రకారం వచ్చి మందులు తెచ్చుకుంటే ఊరుకుంటామా? లేకపోతే పార్కు పెట్టండి అయ్యా. రాకపోతే ముందు మేమందరం పడుకుంటాము. మొత్తాన్ని చంపి పెట్టుకోండి.
ప్రాణాలు పోతున్నాయి. మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా లైట్లు రమ్మనండి, ఎవరు రమ్మనండి, ఎవరో చెప్పింది మందు షాప్ పెట్టమని ఎవరు చెప్పారా వాళ్ళకి? ఎవరో పర్మిషన్ ఇచ్చింది ఎవరు పెట్టేది ఎవరు రమ్మని చెప్పండి. పెట్టుకుంటారు షాప్ కేసు పెట్టిన ఆయన ఎవరో రావాలి. 10 రోజుల నుంచి మేము చెప్తుంటే ఎవ్వరు రాలి. అసలు రోడ్డు మీదకి వచ్చారు పోలీసులు వచ్చారు కానీ ఈ 10 రోజుల నుంచి పోలీసులు ఈ పోలీసులు 10 రోజులు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఈ రోజు వచ్చి మేము మహిళలు బయటకు వచ్చి నిలబడడానికి కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.